ఈ రోజు వెల్లడి కానున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్. భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చిన ఫార్మా కంపెనీలు, సీఎం రేవంత్ శ్రీధర్ బాబుతో 5,260 కోట్లకు పైగా ఒప్పందాలు. తార్నాక రోడ్లపై చెల్లాచెదురుగా కులగణన సర్వే పత్రాలు, క్షేత్రస్థాయిలో సర్వేపై నమ్మకం సన్నగిల్లుతోందని ఆగ్రహం. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ రేణుకా చౌదరి ఫైర్, తప్పులు చేసి నీతులు చెబుతారా అని ప్రశ్న. ప్రజాపాలన విజయోత్సవ వేడుకలపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష, గడప గడపకు చేరేలా కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు సూచన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా, 21 బిల్లులకు శాసనసభ ఆమోదం. స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకెళ్దాం, సంక్షేమాభివృద్ధే సర్కారు లక్ష్యమన్న చంద్రబాబు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు, స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచన. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పునఃప్రతిష్ఠించాలి, రాజ్యాంగకర్తకు అవమానం జరిగితే బాగుండదన్న హనుమంతన్న. తెలంగాణలో అదానీ కేసు సెగలు, ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్. ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి మీటింగ్, త్వరలో బీసీ డెడికేషన్ కమిషన్ కు నివేదిక అందించనున్న కవిత. విశాఖలో లా విద్యార్థిని అత్యాచార ఘటనపై అడ్వకేట్స్ సంచలన నిర్ణయం, నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని నినాదాల హోరు. కోటప్పకొండకు విధుశేఖర భారతి మహాస్వామి, స్వామీజీ ఆశీర్వాదం కోసం బారులు తీరిన భక్త జనం. ఫుడ్ సేఫ్టీపై మంత్రి దామోదర రాజనరసింహ రివ్యూ, ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి రాజనరసింహ ఆదేశాలు. ప్రకంపనలు రేపిన మగునూరు ఫుడ్ పాయిజన్ ఘటన, ఫుడ్ పాయిజన్ ఘటనలో 2 అధికారులు సస్పెండ్. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఇష్యూలో దర్యాప్తు ముమ్మరం, 10 రోజుల్లో సిబిఐకి నివేదిక ఇవ్వనున్న సిట్ బృందం. కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో కౌలు రైతుల ర్యాలీ, కౌలు రైతులకు పొజిషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని డిమాండ్. బ్యాంకాక్ లో జరిగిన మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీలు, క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ 2024 కిరీటం పొందిన శారదారెడ్డి. బ్యాటింగ్ లో ఫట్, బౌలింగ్ లో హిట్, పెర్త్ టెస్టు తొలి రోజు టీమిండియా పేసర్ల హవా.